అన్న మీ పేరు? దుర్గా విశ్వేశ్వరరావు. దుర్గా విశ్వేశ్వరరావు గారు ఏం చేస్తుంటారండి? ఫోటోగ్రఫీ. ఫోటోగ్రాఫర్. ఓకే. ఎట్లా ఉంది బిజినెస్ మీది? ఓకే, పర్వాలా. ఓకే. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందనుకున్నారు? నాకు తెలిసి 99% జగన్కే ఇస్తారు. 99% జగన్ గ్యారంటీ. ఏంటి అట్లా చెప్తున్నారు? అట్లా చెప్పేది ఏముంది? మీరు ఒక్కరే ఓటేయరు కదా, చాలా మంది వేస్తారు కదా. మీరు అడిగింది నన్నే కదా, నేను నా గురించి చెప్పాను. మీరు అడిగింది నన్నేనా, నేను నా గురించి చెప్పానండి, అంతే. జగనే ఎందుకు 99% జగనే గెలిచే అవకాశం ఉందని ఎందుకు అన్నారు? అంటే ఇప్పుడు నాకు 43 ఏళ్ళు. ఈ 43 ఏళ్ళలో చిన్నప్పటి నుంచి నాకు తెలిసి గవర్నమెంట్ తరపు నుంచి ₹1 కూడా తీసుకోవడం మా వాళ్ళు ఎవరికి తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు ఏదో 5,000 10,000 ఎంతో కొంత ఎవడో ప్రతి ఇంటిలో ఎవడో ఒకడు ఏదో ఒక రూపంలో తింటున్నారు. అది మట్టికి నేను చూసా, అందువల్ల అంతే. తిన్నదానికి నిజంగా అంటారు ఏంటండి? మీ ఇంటికి రాలేదా? మీ ఇంట్లో పాపలు ఉన్నారా? అడుగుతున్నాం అండి. ఉన్నారు కదా, అక్కల పాప చెల్లెళ్ళ పాప ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాయి కదా. ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా అన్ని పార్టీల వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక్కడ కులం, ప్రాంతం, పార్టీలు అన్నీ చూస్తున్నారని చెప్తున్నారు. నాకు తెలిసి అది అయితే రూమర్ అండి. అది అసలు కులాలు గిలాలు ఇవన్నీ చూసే అయితే ఇలా ఉండేది కాదు, ఈ పార్టీకి వేరుగా ఉండేది. అది ఈ వాలంటీర్లు పెట్టడం వల్ల కూడా మహిళలందరూ కిడ్నాప్ అవుతున్నారని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్. మరి ఏమండి, చెప్పేవాళ్ళు అంత చెప్తారు, అర్థమైంది. ఎవరి అభిప్రాయం ఆడది. రేపు పొద్దున ఓటు వేసేటప్పుడు కూడా ఎవరి అభిప్రాయం ఆడదే. తిన్నామని చెప్పి తిన్నవాడికి వేయడు, తినలేదని చెప్పేసి ఆడికి అవతల వాళ్ళకి వేయరు. అది మీరు అంటున్నారు ఈ ప్రభుత్వంలో నేను 40 ఏళ్ళు బట్టి ఉన్నా, అదే చూస్తున్నా, ఎక్కడ డబ్బులు అయితే రాలేదు ఈ ప్రభుత్వంలో. ఏ ఇంటికి డబ్బులు రాలేదు అనేది నిజం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇప్పుడు జగన్ ఇస్తున్నాడు, ఓకే. చంద్రబాబు నాయుడు ఇంతకన్నా బెటర్గా ఇస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తే 3 అమ్మఒడి ఇస్తాను. సస్తే సంగతి మనకు వద్దు, ఎవరి సంగతి. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకం కాదు, జగన్ అంటే ప్రాణాలు తీసుకొని చించేసుకునే అంత ఇది కాదు. నేను మామూలుగా మిడిల్ క్లాస్ మనిషిగా మాట్లాడుతున్నా. ఎవరైనా సరే వాళ్ళు చేయడానికే రావాలి, ఎవడైనా సరే, ఈయన ఆయన అనేది మనకు కాదు. ఎవరైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి కంపల్సరీ చూసేట్టే చేయాలి ఏదైనా. అది అంటే సోమరపోతులు చేస్తున్నాడు, ఈ పథకాలు పెట్టి డబ్బులు వేసి సోమరపోతులు చేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా. మరి అదే డబ్బులు ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టి పెడుతున్నారు, వాళ్ళు సోమరపోతులు చేస్తున్నారంటే ఫస్ట్ మన అమ్మ మన నాన్న సోమరపోతులు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఈడు ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, వీడిని ఇంట్లో కూర్చోబెట్టే నేను ఫుడ్ పెట్టా, ఎన్నాళ్ళు పెడుతున్నా అంటే ఈయన సోమరపోతు నేను చేసినట్టేనా అంతే. అదే నాకు వస్తుంది అంతే. మరి స్కూల్స్ నాడు నేడు పెట్టి డెవలప్ చేయడం కానీ ఇవి ఎట్లా నిజంగా బాగుందా? బాగా చేస్తున్నారా స్కూల్స్? గవర్నమెంట్ స్కూల్లో ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో భాష్యం స్కూల్లో చదివేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. 2 years అయింది. ఎట్లా ఉంది మీ స్కూల్? ఏం తేడా ఉందా? అప్పుడు భాష్యంలో ఉంటే బాగుండేదేమో, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో బాగోలేదని సేమ్ అనిపిస్తుందా నీకు? గవర్నమెంట్ లో బాగుందా? ఫుడ్ అన్ని బాగున్నాయి. ఫుడ్ తింటున్నారా? అంటే స్టూడెంట్స్ అందరూ ఇంటికాడ నుండి బాక్సులు తెచ్చుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ బాగట్లేదని చెప్తున్నారు కదా. మా స్కూల్లో అలా ఏం లేదు. మా స్కూల్లో క్యారీ చేస్తారు స్కూల్లో తింటాం. బాగుంటుందా భోజనం? ఫుడ్ సూపర్ ఉంటుంది. వెరైటీస్ ఉంటాయా? డైలీ మెనూ మారుస్తుంటారా? ఫుడ్ బిర్యానీ అంట మొత్తం చెప్పు. పులిహారను, మళ్ళీ చికిడిను, పాయసం అది అలా పెడతారు అంతే. ఇంకా డైలీ ఒక్కొక్క వెరైటీ పెడతారు. టీచర్స్ ఎట్లా చెప్తున్నారు? సూపర్ చెప్తారు, బాగానే చెప్తారు. ఫర్నిచర్ స్కూల్లో ఫర్నిచర్ క్లాస్ రూమ్స్ అన్నీ బాగున్నాయా? బాగున్నాయి, కొత్త తెచ్చారు, పెట్టారు. డిజిటల్ స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారా మీకు? యూనిఫామ్ బుక్స్ ఇస్తున్నారు? ఇచ్చేది సూపర్ ఉన్నాయి అన్ని, క్వాలిటీ సూపర్. మరి ఎంత చేస్తుంటే మరి అసలు జగన్ ఏమి చేయట్లేదని మరి ఎందుకు అంటున్నారు? మరి మీరే అంటున్నారు, నేను ఎప్పుడు చూడడం అన్ని చూసాను మీరు అంటున్నారు. కానీ ఏదో ఇలాంటి పెద్దోళ్ళు చెప్పేటట్టు పండ్లున్న కాయకి రాళ్ళ దెబ్బలు ఏదో అంటూ ఉంటారు. అలాంటి పెద్దోళ్ళు పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఏదో అంటూ ఉంటారు కదా, అది సహజమండి. అది ఒకరు చేసేవాడి దాంట్లో ఏలు పెట్టి కెలకడం వేస్ట్. చేయలేదు అంటే ప్రతి ఇంట్లో తిన్నారండి. నేను 100% చెప్తాను, నా ఇంట్లో నేనే తిన్నా. అది అందుకని నాకు అభిమానం ఉంది, అంతే. దట్స్ ఆల్. సైకో అంటున్నారు జగన్ ని. ఏమంటే 100 అంటారు. ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్ని, నా ఇంటి పక్కన ఇంకో 3 ఫోటోగ్రాఫర్లు ఉన్నాడు. వాడు ఆ పక్కన వాళ్ళు చెప్తారు నేను బాగా తీను అని చెప్పి, నా కస్టమర్లు నాకు ఉంటారు. అట్లాగా అంతే, ఇది పెద్ద ఇదేం కాదు. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా కలిశారు కదా, మరి జగన్ ఒక్కడే ఉంటాడు కదా, మరి ఓడిపోయే అవకాశం ఉండదు అంటారా? ఉండదేమండి, దాని ఏముంది. ఎవరుంటారు, ఎవరు కలిసారు ఎవరని కాదు. ఎవరైనా చేసే వాళ్ళకి మద్దతు ఇస్తారు. తిన్నవాళ్ళు
ఆ అభిమానం అనేది ఉంటే ఇస్తారు. కాదు ఇప్పట్లాగా ఇంట్లో ఇప్పుడు మేము ఉన్నాం, అమ్మా నాన్న దగ్గర పుట్టి పెరిగి వాళ్ళ వెళ్ళి పెళ్ళాలి రాగానే తీసుకు అదే టైప్లో వెళ్తే వెళ్తారు. దాని తప్పే ఉంది, అంతే. ఈ వరకైతే జగనే సీఎం అంటారు. ఈ వరకు నేను అవన్నీ చెప్పట్లా, నా గురించి అడిగితే సేవు గీవు ఇదని చెప్పట్లా, నా అభిప్రాయం అడిగితే నేను చెప్పా అంతే.